సోమవారం రెండవ అధ్యాయం సోమవార వ్రతమహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసములో కార్తీక సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యం కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి తర్వాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మునర్చి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను. అటుల చేయలేని వారలు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. అట్లు కార్తీక సోమవారమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నొందుదురు. దానికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసము నందుట. పూర్వకాలమునందున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తి చేపట్టి తమ కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలెను. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠరి. అతడి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. అటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నుమిన్ను గానక పెద్దలను దూషించుట, అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రమే ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి ఛీ పో మనక విడువక ఆమె తోడనే కాపురం చేయుచుండెను. కాని చుట్టుపక్కల వార నిష్ఠురి గయ్యాళితనమును కేగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే మొదలందరూ దానిని కర్కశ అనే పిలుస్తూ ఉండేవారు. అట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశపైన తన భర్త గాఢ నిద్రలో నున్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న
ఏ విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహంను ఎవరి సహాయం లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గొంపుని ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేసి పైన చెత్త చెదారంలతో నింపి ఏమియో ఎరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో కింగంటనే పరుచుకొని వారల వ్రతమును పాడుచేసి నానా జాతి పురుషులతోడును రమించుచు వర్ణశంకరురాలయ్యెను. అంతియే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనక మహారాజు యవ్వన బింకము ఎంతో కాలముండదు గదా, కాలము ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించి శరీరమందు మోహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమాయెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృశించి కురూపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలోనుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించక విటుల ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి ఎన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా. పోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాలిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన స్తంభంబునకు కౌగిలించుకొమ్మని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులను అత్తమామలను అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవులలోను పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభిపాకమను నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్లు పుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటేడు తరాలు అటేడు తరాలు నరకబాధలు పడుచుండిరి. ఆ ప్రకారంగా నరకబాధలు అనుభవించుచు కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ లేక ఇల్లిల్లు తిరుగుచుండగా ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుముచు ఉండిరి. ఇట్లుండగా ఒకానొక స్తోత్రీయ బ్రాహ్మణుడు
కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగిన సమయంన ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నము తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలను శివపూజ పవిత్ర స్థానమై ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలయను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరల రక్షింపుము అని కేకలు వినపడెను. మరల విప్రుడు బయటకొచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క, మహానుభావా, నా పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిపరీక్షగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలముల వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతము ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్మ్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలితమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివసాన్నిధ్యం కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివసాన్నిధ్యము పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి.